హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ్. నేటి ప్రపంచం ఎన్నో ఆశలతో ఎన్నో ఆశయాలతో తమ కుమార్తెలపై నమ్మకాన్ని ఉంచుకున్న తల్లిదండ్రులకు కన్నీరు మిగిలిస్తున్న కన్నపిల్లలు. తమ పిల్లల జీవితాలు బాగుపడాలనే ఆలోచనతో పిల్లల్ని బాగా చదివించి ప్రయోజకులుగా చూడాలనే ఆలోచనతో పిల్లలపై నమ్మకాన్ని వదిలి ఆశతో బ్రతుకుతున్న తల్లిదండ్రులకు కన్నీరు చూపిస్తున్న కన్నపిల్లలు. ఇది యథార్థ సంఘటన. నాకు దొరికిన కొన్ని ఆధారాలతో ఈ వీడియో చేస్తున్నాను. గ్రీష్మ అనే అమ్మాయిది తమిళనాడులో కన్యాకుమారి జిల్లా దేవుకోడి గ్రామం. గ్రీష్మ ఇంగ్లీష్ లిటరేచర్ చదువుతుంది. సారన్ రాజ్తో గ్రీష్మ పరిచయం ఏర్పడింది. సారన్ రాజ్ కేరళలో పర్షల ప్రాంతానికి చెందినవాడు. సారన్ రాజ్ కన్యాకుమారిలో ఒక కాలేజీలో బిఎస్సి రేడియాలజీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఇద్దరు పరిచయం ప్రేమగా మారింది. ఎంతగా అంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ప్రేమగా మారిపోయింది. దానిని ప్రేమ అనాలా లేక ఆకర్షణ అనుకోవాలో అర్థం కావడం లేదు. వీరిద్దరు ప్రేమలో ఉన్న సమయంలో గ్రీష్మ తల్లిదండ్రులు గ్రీష్మకు ఆర్మీలో పనిచేస్తున్న మరో వ్యక్తితో సంబంధం కుదిర్చారు. ఈ సంబంధం నిశ్చితార్థంగా మారింది. గ్రీష్మకు ఒక ఆలోచన మొదలైంది. ప్రేమించే వ్యక్తిని వదిలి తన తల్లిదండ్రులు చూసిన ఆర్మీ సంబంధాన్ని చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని తను ప్రేమించే సారన్ రాజుకి చెప్పి ప్రేమను బ్రేకప్ చేయాలని ఆలోచించింది. అదే అదునుగా గ్రీష్మ సారన్ రాజుకు కలిసి తన విషయాన్ని వెల్లడించింది. దానికి సారన్ రాజు ఒప్పుకోలేదు. నేను నిన్ను మనసారా ప్రేమించాను, జీవితం అంటూ పంచుకుంటూ నీతోనే నిన్నే పెళ్లి చేసుకుంటానని వాదించాడు. ఆ మాటలకు గ్రీష్మకు ఏం చేయాలో అర్థం అవ్వలేదు. గ్రీష్మ ఆలోచనలో మార్పు మొదలైంది. తన పెళ్లికి తన వైవాహిక జీవితానికి ఎప్పటికైనా సారన్ రాజు అడ్డుపడతాడు, తనకు మనశ్శాంతి లేకుండా చేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి అనే ఆలోచనలో పడింది గ్రీష్మ. ఇక ఆలోచిస్తే ప్రయోజనం లేదు. తనను చంపడమే కరెక్ట్ అయిన నిర్ణయమని నిశ్చయించుకుంది. మరి ఎలా చంపాలి? సారోజ్ని ఇంటికి పిలిపించింది గ్రీష్మ. సారోజ్కి ప్రేమతో పండ్ల రసం ఇచ్చింది. కానీ ఆ పండ్ల రసంలో జ్వరం మాత్రలు ఎక్కువగా కలిపి చంపాలనే పథకం వేసింది. సారజ్ గ్రీష్మ ఇచ్చిన పండ్ల రసాన్ని త్రాగడం ప్రారంభించాడు. కానీ జ్వరం మాత్రలు ఎక్కువగా కలపడం వలన పండ్ల రసం చేదుగా మారింది. పండ్ల రసం చేదుగా ఉండడం వలన త్రాగడం మానేశాడు సారజ్. అలా ఆ రోజు బ్రతికిపోయాడు. ఆ తరువాత షారన్ చంపడానికి మరో ప్లాన్ వేసింది. గ్రీష్మ 14 అక్టోబర్ 2022 గ్రీష్మ తన మొబైల్లో వ్యవసాయంలో వాడే అత్యధిక ప్రమాదకరమైన పురుగుల మందు కోసం వెతికింది. మనుషుల శరీరంపై ఇది ఎలా పనిచేస్తుంది, ఎలా ఇవ్వాలో తెలుసుకుంది. ఆ రాత్రి సారాజ్ను తన ఇంటికి ఆహ్వానించింది. ప్యారడైజ్ డ్రింక్లో ఆ పురుగుల మందుని కలిపి ఇచ్చింది. దానిని తాగిన సారాజ్కి వాంతులు విరోచనాలు మొదలయ్యాయి. సారాజ్ చికిత్స కోసం తిరువనంతపురం మెడికల్ కాలేజీలో అడ్మిట్ అయ్యాడు. 2022 అక్టోబర్ 25న ఆసుపత్రిలో మరణించాడు. సారాజ్ చనిపోయినట్లు తెలుసుకున్న గ్రీష్మ పోలీసులు తనను ప్రశ్నిస్తారని అనుమానించి ముందుగానే తన మొబైల్లో ఉన్న డేటా అంతా డిలీట్ చేసింది. విచారణ సందర్భంగా గ్రీష్మ మొబైల్ ఫోన్ను పోలీసులు పరిశీలించారు. సమాచారం అంతా డిలీట్ అయిన కారణంగా మొబైల్ను ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. ఆమె తన ఫోన్లో ఉన్న సమాచారం అంతా గూగుల్ క్లౌడ్లో తిరిగి పొందామని వినోద్ కుమార్ తెలిపారు. ఘటన జరిగిన రోజు గ్రీష్మ ఇంటికి సారోజ్ వెళ్ళినట్టుగా ఆ ప్రాంతంలో ఉన్న CCTV కెమెరాలో రికార్డులు అయ్యాయి. ఆ ఆధారాలన్నీ కోర్టుకి నిరూపించారు. గ్రీష్మను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు టాయిలెట్ శుభ్రం చేసినందుకు వాడిన రసాయనాన్ని గ్రీష్మ తాగి ఆత్మహత్యం చేసింది. ఆ తర్వాత ఆమె నిజం ఒప్పుకుంది. తానే సారాజ్ని డ్రింక్లో విషమిచ్చి చంపినట్లు ఒప్పుకుంది. గ్రీష్మ చెప్పిన ఆధారాలన్నింటినీ సేకరించి కోర్టుకు సమర్పించినట్లు DSP తెలిపారు. ఈ సాక్ష్యాధారాలను పరిగణలోకి తీసుకున్న కోర్టు గ్రీష్మకు మరణశిక్ష విధించింది. ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ ధనంజయ్.